హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. ఈరోజు అయితే సూపర్ రెసిపీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. తిరువాత పులగం. మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇది చాలా అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. దీని కాంబినేషన్ చట్నీ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, దాన్ని చూసేయండి. ఆ చట్నీ దీనికి సూపర్గా సెట్ అవుతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆలు కూడా వేసేసుకోండి. ఆలు చాలా బాగా రోస్ట్గా కావాలి ఫ్రెండ్స్, రెడ్ కలర్లో రావాలి. అంతవరకు బాగా వేయించుకోండి చిన్నగా ఆలుని. ఆలు బాగా రోస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగా నెమ్మదిగా వేయించుకోండి. ఆలునైతే సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత రెడ్ కలర్లో వచ్చేసాయో. ఇలా క్రిస్పీగా అయ్యాయి అనుకో ఆలు, చాలా బాగుంటాయి టేస్ట్. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో చెక్క, లవంగాలు కొన్ని, నెక్స్ట్ కొంచెం అల్లం ఫ్రెండ్స్. ఇదే అస్సలైన మసాలా ఫ్రెండ్స్ దీనికి, తిరువాత పులగంకి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొబ్బరి, నెక్స్ట్ ఎల్లిపాయలు ఫ్రెండ్స్. అన్నీ కలిపి మసాలా రెడీ అవుతుంది మిక్సీ పట్టుకుంటే. ఈ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా చేసుకోండి. రెడ్ అయిన ఆలులో వేసి ఇది మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా వేయించుకోండి. వేసుకున్న తర్వాత అంతే, ఇదైతే రెడీ అయిపోతుంది. మసాలా కూడా బాగా వేయించిన తర్వాత ఎసురు పోసుకోండి ఫ్రెండ్స్. మీ బియ్యం ఎన్ని బియ్యం అయితే తీసుకుంటారో దానికి సంబంధించినన్ని ఎసురు పోసుకోండి అంతే. దాంట్లో కొంచెం తగినంత సాల్ట్, పసుపు కలర్ ఫ్రెండ్స్, కలర్స్ కోసం వేసుకుంటాము పసుపు. నెక్స్ట్ అయితే మేమైతే 1 గ్లాస్ బియ్యం అంటే 3/4 గ్లాస్ బియ్యం తీసుకున్నాం ఫ్రెండ్స్. దాని పావు భాగం పెసరబ్యాళ్ళు తీసుకున్నాం. అలా తీసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ నీళ్ళు మరిగినాయి కదా, ఆ మరిగిన నీళ్ళల్లో ఈ బియ్యం వేసి కలుపుకోండి. నిదానంగా ఉడికించుకుంటే పులగం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఉడుకుతుంది. ఇలా ఉడికించుకుంటూ కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. ఎక్కువ కలపొద్దండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి మధ్యలో. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నెక్స్ట్ అయితే ఎల్లిపాయలు ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా బాగుంటాయి దీంట్లో టేస్ట్. ఎల్లిపాయలు కూడా మీకు నచ్చినన్ని వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పులగం అయితే రెడీ అయిపోయింది. సూపర్గా టేస్టీగా ఉంటుంది. నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.